శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, శుక్ర, కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కూడా రావాల్సిన బెనిఫిట్స్ అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ సఫలీకృతమవుతుంది. సహోద్యోగులు అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారో వారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగానే గోచరిస్తుంది. వెయ్యంలో శని పర్వాలేదు, వీరికి బాగానే ఉన్నారు. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. రవి శుక్రుడితో కలిసి, అదేవిధంగా లాభస్థానంలో రాహు, పంచమంలో కేతువు. వీరిద్దరూ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు పురోగతి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే కన్సీవ్ అయ్యారో వారు మటుకి సంతానం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక పని అనుకుంటే అది పరిపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. భాగస్వామి వ్యాపారాలు కొంతవరకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం సంబంధించి ఆధ్యాత్మికంగా స్టీలు, రియల్ ఎస్టేటు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, సినీ కళా రంగాల వారికి, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి ఈ వారం స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవడం అనేది చెప్పదగినది. విదేశీ సంబంధించిన విషయాలు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వారం నెరవేరే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ స్ట్రెస్లోనే ఎక్కువగా పని చేయగలరు. అయితే స్ట్రెస్కి గురి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండి ఆలోచనలు చేస్తే కనుక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా చెప్పచ్చు. రాబడి బాగుంటుంది. ఖర్చులు కూడా తగ్గించగలుగుతారు. ఎంతవరకు వస్తుందో అంత ఉంచి సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగినది. అలాగే ఇస్తారు కూడా. కుటుంబ పరంగా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గ్రహగతులు గోచరిస్తోంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే మూడాలు కాబట్టి సంబంధాలు కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. వాటి పరిజ్ఞానం బట్టి చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే యోచన ఏదైతే ఉందో అది చక్కగా ప్రారంభించుకోవచ్చు. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు ఈ రాశి వారికి బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలింటగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు మీకు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించడం చెప్పదగినది. 4 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించుకోండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. గత వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు పర్వాలేదని చెప్పవచ్చు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మరిన్ని ప్రెషర్స్, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం మారే పరిస్థితి కొంతవరకు కనిపిస్తుంది. అయితే ఉన్న ఉద్యోగం కాకుండా మంచి ఉద్యోగం వస్తేనే మారండి. లేకపోతే ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం చెప్పదగింది. తరచూ ఉద్యోగం మారడం మీ వృత్తి కాదు. ఎందుకంటే ఒక చోట ఉద్యోగం చేస్తుంటే అక్కడే ఉండి కష్టపడి పనిచేయాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. అయితే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. దైవానుగ్రహం వల్ల మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది నెరవేరుతుంది.
అదేవిధంగా సంతానానికి మంచి సంబంధం కుదరడం కూడా ఒక మంచి తరుణం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, MBA, HR ఈ రంగాల వరకు సానుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి పరిశ్రమలు చేసుకునే వారు కూడా వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సరే కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకైనా ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. అయితే అభిమానించేవారు ఎంతమంది ఉంటారో ద్వేషించేవారు కూడా అంతమంది ఉంటారు. అది మీరు పక్కనే ఉన్నారని గ్రహించరు. ఎవరికైనా ₹1 అప్పు ఇస్తే అది చక్కగా తీసుకోవడం, మీరు అడిగినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది చెప్పదగింది. అయితే సేవింగ్స్ పెట్టుకోండి, బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోండి, అంతే తప్పితే కానీ వృధా ఖర్చులు వంటికి చేయకండి. రేపొద్దున ₹1 లాభం వస్తుందని చెప్పేసి వడ్డీకి ఇవ్వడమో లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయడమో ఇటువంటి చేయకద్దు. కుదిరితే బ్యాంకులో పెట్టుకోండి. లేదు అంటే కనుక భూ సంబంధించి కానీ లేదా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనడానికి ప్రయత్నం చేయండి. గృహయోగం ఉంది, చక్కగా ఆ దిశగా ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా పరిశ్రమల వారికి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. గడిచిన కొన్ని వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు వీరికి బాగుందని చెప్పచ్చు. అయితే కష్టం అధికంగా ఉంటుంది, శ్రమ కూడా అధికంగా ఉంటుంది. దాని తగ్గిన ప్రతిఫలం మటుకు బాగానే లభిస్తుంది. కష్టపడడం ఫలితం లభించేదాక సంతోషం అనేది ఏర్పడుతుంది. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్న వారాంతంలో శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవారి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ఈ వారం చెక్స్, కలర్ షర్ట్స్ కంటే లైట్ కలర్ ప్లెయిన్ షర్ట్స్ వేయడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతురాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. అదేవిధంగా పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు 7వ ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడు కూడా 7వ ఉన్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరగవచ్చు. మూడాలని ఇవని పక్కన పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పర్వాలేదు, మూడాలను సంబంధం చూసుకుని ముందుకు వెళ్దాం, ముహూర్తాల తర్వాత పెట్టుకుందాం అనుకుంటారు. ఎప్పటి నుంచో ఒక సంబంధం ఆగిపోయింది అనుకో సంబంధం తిరిగి రావడం అది కొంతవరకు సంతోషకరం చెప్పవచ్చు. అదేవిధంగా శుభకార్యాల ప్రస్తావన ఏదైతే ఉందో అది మూడాలు లేక చూద్దాం అనే భావన కూడా ఏర్పడుతుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు ఉంది. ఉద్యోగంలో కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారుదామా అనే భావన కూడా ఉంటుంది. అయితే ఉద్యోగంలో జీతం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. కానీ తలకు మించిన భారం అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. దానిని జయించేందుకు ప్రతిరోజు ధ్యానం చేయడం కానీ దైవనామస్మరణ చేయడం కానీ చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో వీరికి గురువు బలంగానే ఉన్నారు. అయితే కేంద్రంలో ఉన్నారు కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా MBA, ఫినాన్స్ ఈ సెక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రంగంలో వరకు బాగుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారు కూడా ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. కష్టం తగిన ప్రతిఫలం కూడా లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం పునరుద్ధరించడం, ప్రారంభించడం కానీ జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ లోన్ కానీ మంజూరు అవుతుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు 7వలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి 7వలో ఉన్నారు. జీవిత భాగస్వామితో సాధ్యమైనంత వరకు టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు పట్టించుకోవడం లేదనో, లేదా మాట్లాడడం లేదనో, లేదా దూరంగా పెడుతున్నారనే భావన ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మటుకి తగ్గకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా బృహవాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4,
కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.